క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. దయానిధివైన దేవా, నీ వాక్యము వివరించి చూపుతుంది. నీ వాక్యంలో ఉన్న పారమార్థికమైనటువంటి సత్యాలను గ్రహించి తగినటువంటి ఆశీర్వాదాలు పొందుకునే కృప దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి. తెలివిని గ్రహించు నన్ను తెలివిగా వెలిగించు, తెలివిని ఈ రోజు దేవుని యొక్క వాక్య సందేశంలో దేవుడు మన ప్రార్థనలు వినుటకు గల కారణములు. దేవుడు మనం చేసేటువంటి ప్రార్థనలు వింటాడా వినడా అనేటువంటి ఒక అనుమానం ఉంటుంది కొంతమందిలో. మనం చేసేటువంటి ప్రార్థనలో దేవుడు వింటాడా వినడా అనేటువంటిది అలాంటి అనాలోచన ఉంటుంది. కానీ ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలు వింటాడు అనడానికి కొన్ని కారణాలు అనేటువంటివి మీకు చెప్తున్నాను. వింటాడు అంటారు, దానికి కొన్ని బైబిల్ నుంచి కూడా కొన్ని రిఫరెన్స్ కూడా మనము చూద్దాం. మొదటగా చూస్తే ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. దేవుడు ఏమైనాడు చెప్పండి? ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. కుమారుడు తండ్రిని ఏదన్నా అడిగితే మరి తండ్రి ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆ కుమారుడిని అడిగింది ఇస్తానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడై ఉన్నాడు, కుమారుడై ఉన్న దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. కనుక ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం చేసినటువంటి ప్రార్థన వింటాడు. రెండవది చూస్తే ఆయన మన కొరకు రాయబడి ఉన్నటువంటి వాగ్దానములు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. ఏమని చెప్పండి? మన కొరకు రాయబడినటువంటి వాగ్దానములు, మన కొరకు రాయబడినటువంటి వాగ్దానములు ఉన్నవి కనుక ఆయన మనం చేసేటువంటి ప్రార్థనలకు ఖచ్చితంగా ఏమి ఇస్తాడమ్మా చెప్పండి? జవాబు అనేటువంటిది ఇస్తాడు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదే విధంగా మనం చూస్తే మరి తోటలోని చెట్టు పోతే తోటమాలికి నష్టం కదా, ఆ విధముగానే లోకం అనే తోటలో చెట్టు వలె ఉన్న మన విషయంలో తోటమాలి వలె ఉన్న దేవుడు మరి నష్టము కాదా, ఆ మనిషికి నష్టము కాదా అనే ఒకటి మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు తోటలో కొన్ని చెట్లు ఉంటవి, ఫలాలు ఇచ్చే చెట్లు ఉంటవి, పనికి వచ్చే చెట్లు ఉంటుంది. కనుక ఆ చెట్టు కనుక మరి ఏదన్నా పోతే, ఆ చెట్టు కనుక నష్టానికి గురి అయితే కనుక తోటమాలికి ఎలా ఉంటుంది? ఫలాలిచ్చే చెట్టు కనుక పాడైపోతే తోటమాలికి ఎలా ఉంటుందండి? అదే విధంగా మరి మన దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే చెప్పండి, మనకు ఒక తోటమాలి, మనం ఒక చెట్టు లాంటి వాళ్ళు. మరి మనము ప్రయోజకులు అవ్వకుండా నష్టాలకు గురి అయితే తండ్రికి ఎలా ఉంటుంది? అది అందుకనే మనల్ని ఎంతసేపు కూడా ఎలా ఉంచాలని చూస్తాడు అని అంటే
అతడు నీటి కాలవల యోరను నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఈ మాట మనం చూస్తూ ఉంటాం. నీటి కాలువల యోరను నాటబడినటువంటి చెట్లు ఎట్లా ఉంది అని అంటే నిత్యము పచ్చగా ఉంటారు, ఫలాలిచ్చే చెట్లు వలె ఉంటారు. కనుక మనల్ని ఆ విధమైనటువంటి చెట్టు వలె ఉండాలని, ఉంచాలని దేవుడు కోరుకొనుచూ ఉన్నాడు. ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే దేవదూతలు కూడా మన పక్షముగా అడుగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. మన పక్షముగా మనమే కాకుండా మన పక్షాన్ని కూడా దేవదూతలు కూడా ప్రభువుని ఏం చేస్తాయి చెప్పండి, అడుగుతా ఉంటాయి. ఆ బిడ్డకు అది కావాలి, ఈ కుమార్తెకి ఇది కావాలి, కుమార్తెకి అది కావాలి అని మన పక్షంగా కూడా దూతలు ఖచ్చితంగా ఏం చేస్తాయేమో చెప్పండి, దూతలు అడుగుతురు. కనుక మనం ఏం చేయాలంటే విసుగవద్దు అన్నారు. ఏం చేయకూడదు చెప్పండి, విసుగవద్దు. మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో ఏం రాకూడదు, విసుగుదల ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు, విసుగుదల రాకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ కారణాలన్నింటిని కూడా ఎత్తి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడని, ఆయన మన కొరకు వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడని, మన కొరకు దూతలు కూడా అడుగుతారని, ఇలాంటి అన్ని కూడా ఎత్తి మనం ఏం చేయాలి, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేయాలి. కనుక దేవుడు మన ప్రార్థనలు వినటకు కారణాలని చెప్పాము. ఇప్పుడు కొన్ని రిఫరెన్స్లు చూద్దాం. అవునో కాదు మనం ఒకసారి పరిశీలన చేద్దాం, ఒకసారి చదువుదాము. ఇందాక మనం చదివినటువంటి కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. ఇక్కడ ఉన్నటువంటి వాక్యంలో ప్రియ దేవుని బిడ్డలారా, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచ. ఇప్పుడు మానవునికి ఏముంటవి అంటే కోరికలు ఉంటుంది. ఏముంటాయి ఏమో చెప్పండి, ఖచ్చితంగా ఉంటుంది. కోరిక లేదు అని అంటే గనక అర్థశాస్త్రం ఎకనామిక్స్ ప్రకారం గనక కోరికలే లేకపోతే అతను ఒక ఋషి అన్నై ఉండాలి, లేక పశువు అన్నై ఉండాలి. అర్థశాస్త్రం చెప్పేది అది. కోరికలు అనేకము, ఒక కోరిక తీరితే మరి ఒక కోరిక పుడుతుంది. కనుక కోరికలు ఎవరికి ఉండవంటే పశువులకు ఉండవు కోరికలు. ఋషులైనటువంటి వారు కూడా ఏముండవు చెప్పండి, కోరికలు ఉండవు. దైవజనులు ఉన్నారు, మన తండ్రి గారు, ఆత్మీయ తండ్రి గారు దేవదాస్ అయ్య గారు. ఆయన 120 సంవత్సరాలు జీవించి ఉన్నంత కాలం కూడా చెప్పండి, కనీసము ఒక స్త్రీని అంటుకున్నటువంటి సందర్భం లేదు, సిరిని అంటుకున్నటువంటి సందర్భం కూడా లేదు. ఎంత నిరాడంబరమైనటువంటి జీవితాన్ని దేవదాసయ్య గారు జీవించారో మనకు తెలుస్తూ ఉన్నది. అలాగని అందరినీ కోరికలు లేకుండా ఉండమని కాదు, కానీ మానవులు అన్న తర్వాత ఏవో కోరికలు ఉంటాయి. కుటుంబం పట్ల, బిడ్డల పట్ల, భవిష్యత్తు పట్ల ఉంటవి. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, వాగ్దానంతో కూడిన వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన సమస్తము కూడా యావత్తు కూడా ఏం చేస్తానంటున్నాడు, సఫలపరుస్తాడు. కనుక కోరికలు మంచి ఉండాలి, ఆలోచనలు మంచి ఉండాలి. కోరికలు మంచి ఉండాలి, ఆలోచనలు కూడా మంచి ఉండాలి. అప్పుడు దేవుడు వాటికి ఏం చేస్తాడు అంటే ఖచ్చితంగా మనకు సహాయం అందిస్తాడు. మరి ఒక వాక్యము మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము
7వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరకను, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు ఇయ్యబడును. ఈ వాక్యము మనకు ఒక ఆధారమై ఉన్నది, వాగ్దానమై ఉన్నది. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకను, మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, మీకు ఇయ్యబడును. అడగాలి. అడగకపోతే తండ్రికి తెలియదు అంటారా? ఏమండి సత్తారుగా పైకెళ్తారు. అడగపోతే మన అవసరాలు తండ్రికి తెలీదా, దేవుడికి తెలీదా? మరి అడగటం దేనికి? ఎందుకంటే మన తండ్రి గారు చాలా చక్కని కీర్తన రాశారు. మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలేదు అనేటువంటి ఆ కీర్తనలో ఒక చరణం పాడదాం. నీకు కావలసినవి దేవునికి మహిమ కలుగును గాక. నీకు కావలసిన అడుగుము, నేను తప్పక ఇచ్చదను. నీకు ఇచ్చుట నాకు ఆనందము, నీవు అడుగుట ముచ్చట అంట. అంటే మనం దేవుని సన్నిధిలో కూర్చుని అడిగితే దేవునికి అంట చాలా ముచ్చట అంటాడు. మరి మీలో ఎంతమంది దేవుని సన్నిధిలో కూర్చుని అడుగుతున్నారో లేదో అది మీకే తెలియాలి. దైవజనుడు అన్నాడు, అయ్యగారు దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవునికి పని పెట్టుకో అంట. ఎవరికి పని పెడతాం? దేవునికే పని పెడతాం. ఎక్కడ కూర్చుంటే? దేవుని సన్నిధిలో కూర్చుంటే. ఆ బిడ్డ నా సన్నిధిలో కూర్చుంది లేదా కూర్చున్నాడు, ఇప్పుడు నాకు పని పడింది అని నీవు అడిగిన దానికి దేవుడు ఏం చేస్తున్నాడు? పనిని సఫలం చేస్తాడు. కనుక మనము కీర్తన గ్రంథంలో మరి 20 అధ్యాయం 4వ వచనం చూసిన, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చూసినప్పుడు ఈ విషయాలు మనకు కనబడతాయి. అలాగే రోమీలకు రాసినటువంటి పత్రికలో కనుక మనం చూసినట్లయితే, రోమా పత్రిక మనం చూసినట్లయితే 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో మనకు ఒక మాట కనబడుతుంది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చూసారు ఏమనుందో? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించేవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఎవరి సొంత కుమారుని? దేవుని సొంత కుమారుడిని ఎవరికి అప్పచెప్పారు చెప్పండి? ఎవరికి అనుగ్రహించారు చెప్పండి? మనకు. తన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడు. ఏం చేశాడు చెప్పండి? అనుగ్రహించాడా లేదా? ఏమండి మరి చదవండి ఒకసారి ఆ మాట.
తన సొంత తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే నీవు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అడిగే విషయంలో ఏమాత్రము కూడా వెనకడుగు వేయకూడదు. జరుగుతుందో జరగదో, అవుతుందో అవదో అనేటువంటి అనుమానము గాని అవిశ్వాసము గాని నీలోనికి రాకూడదు. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనము మనందరికి తెలిసిన వచనము, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంచిన ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి. అంటే దేవుని యందు మనము నిలిచి ఉన్నాము. అదేవిధంగా ఆయన మాటలు కూడా ఎలా ఉండాలి చెప్పండి, మన యందు నిలిచి ఉండాలి. అందుకనే వాక్యము బాగా నేర్చుకోవాలి, వాక్యము బాగా వినాలి, వాక్యము చాలా బాగా వినాలి. విన్న వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. లోకంలో ఎన్నో విషయాల్ని మనము చాలా శ్రద్ధ చేస్తాము. కానీ అసలైనటువంటి ఉత్తమమైనటువంటి దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి అని అంటే చాలా గట్టిగా పట్టుకోవాలి, చాలా గట్టిగా పట్టుకోవాలి. కనుక దేవుని యొక్క వాక్యము వినిచున్నటువంటి వాళ్ళ ఈ వాగ్దానాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒక మాట మనకు కనబడుతుంది. మీరు నన్ను ఏర్పరచుకొనలేరు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉన్నటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. దేవుడు మన కొరకు అనేకమైనటువంటి కార్యాలు చేయటం కొరకే మనలను నియమించారు. దేవుడు ఏదైనా తోటలోనే మనకి ఇచ్చినటువంటి మరి చక్కని వాగ్దానం ఉంది. మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీరు ఫలించి విస్తరించండి, ఫలించి విస్తరించండి. అంటే మన ఫలాలు చెప్పండి దేవుని ఎదుట మనం కనుపరచాలి. మన ఫలాలు ఏం చేయాలి చెప్పండి, దేవుని ఎదుట కనుపరచాలి. అంటే దేవుని సన్నిధిలో బలమైనటువంటి సాక్షులుగా ఉండాలి. ప్రభువు మా పట్ల చేసిన ఘనమైన కార్యము ఇది, ఘనమైన కార్యము ఇది. కనుక ఇవన్నీ కూడా మనకు వాగ్దానములుగా కనబడుతూ ఉన్నది. ఇర్మియా గ్రంథము మరొక వచనం మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం మనకు కనబడుతుంది. 32:27 నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నేను దేవుడను, నేను సర్వ శరీరులకు దేవుడనై ఉన్నాను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏమని చెప్పండి. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఈ సృష్టి ఆయనది. ఈ సృష్టి ఎవరిది? దేవుడికి. సృష్టించిన సృష్టికర్త దేవుడు, నడిపించేది ఆయన, రేపొద్దున లైవ్ చేసేది ఆయన.
మట్టి నుంచి మనిషిని తయారు చేసింది ఆయన. శూన్యంలో నుండి సృష్టిని చేసింది ఆయన. మట్టి బొమ్మకు నాసికా రంధ్రాలు చేసి ఆ నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనం ఆయన రూపమై ఉన్నాం. సృష్టి ఆయన స్వాధీనంలో ఉన్నది. అందుకని ఏమని చెబుతూ ఉన్నాడంటే, నేను సర్వ శరీరులకు దేవుడను. సర్వ శరీరులు అంటే మానవులు ఒకటే కాదండి. సర్వ శరీరులు అంటే కేవలం మానవులు ఒకటే కాదు. ఈ సృష్టిలో ఉన్నటువంటి జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, జలచరాలు కావచ్చు, సమస్తము కూడా ఎవరి స్వాధీనంలో ఉన్నది అంటే దేవుని స్వాధీనంలోనే ఉన్నది. ఆయన ఎప్పుడు కూడా ఆయన దేవుడే ఉన్నారు. మనం పాడుతుంటాం అప్పుడు, తరతరాలలో యుగ యుగాలలో దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యము మనం చూసినట్లయితే మరి ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైన పౌలు రాసిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో కనుక మనం చూస్తే ఒక విషయం మనకు కనబడుతుంది. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. 7వ వచనం కూడా చదివితే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవుని గురించి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విజ్ఞాపనలు దేవునికి తెలియచేయండి. ఏం చేయాలంటే చెప్పండి. ఏమా మన విజ్ఞాపనలన్నీ కూడా ఎవరికి తెలియచేయాలి? దేవునికి తెలియచేయాలి. ఎవరికి తెలియచేయాలి చెప్పండి? దేవుని గురించి చింతింపకుడి. మానవునికి చింత ఎక్కువ. కుటుంబాలను బట్టో, ఆర్థిక పరిస్థితులను బట్టో, లేదా బిడ్డలను బట్టో, రకరకాలైనటువంటి కారణాల చేత మానవునికి చింత ఎక్కువ. దేవుని గ్రంథం ఏం చెప్తుంది అంటే, మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. మన చింత అంతా ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. ప్రతి సమయమందు తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచూ ఉన్నాడు, అనగా లక్ష్య పెట్టుచూ ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్టు, అంటే దేవుడు మీ అందరిని కూడా ఒకానొక సమయంలో ఏం చేస్తాడు చెప్పండి? హెచ్చిస్తాడండి. అప్పుడు వరకు ఏం చేయాలి? ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలి చెప్పండి? దీన మనస్కులై ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలి? దీన మనస్కులై ఉండాలి. అందుకని అయ్యగారు రాశారు, ఆలస్యమైనంత మాత్రము
3వ అధ్యాయము 21వ వచనము 3:21లో కూడా ఎఫెసీ పత్రికలో చక్కని మాట మనకు కనబడుతున్నది. మనలో కార్యసాధకమైన మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ఉన్న మాటను మనం చూసినట్లయితే మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. హల్లెలూయా. మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగినటువంటి దేవుడు. చెప్పడం కూడా ఒకసారి. మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు చేస్తానంటున్నాడు. దేవుడు చేస్తానంటున్నాడు. కానీ పాపం మనమే అడగలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎలాగ మరి అడగకపోతే బిడ్డ తల్లిదండ్రుల్ని అడుగుతుంది, తండ్రిని తల్లిని అడుగుతుంది. మనం కూడా మన తండ్రిని ఖచ్చితంగా ఏం చేయాలో చెప్పండి, అడగాలి. మనం అడగాలి. అడిగితే ఏం చేస్తానంటే చెప్పండి, అడుగు వాటన్నిటికంటేను చెప్పండి. రెండవది అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటే అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు చేసే మేలులు మనకు ఊహించలేము. హల్లెలూయా. ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకి వినబడవు, హృదయానికి గోచరము. అంటే మనమే ఊహించలేము ఒక్కోసారి. ప్రభువా ఇంత గొప్ప కార్యం చేసావా, ప్రభువా ఇలాంటి గొప్ప కార్యం చేసావా, నా పట్ల నా కుటుంబం పట్ల ఎంత మేలు చేసావా అని చెప్పండి మనకి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకు వాగ్దానాలై ఉన్నవి. చెప్పండి ఇవన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి, వాగ్దానాలై ఉన్నది, వాగ్దానాలై ఉన్నది. కనుక మరి మనం చూసినట్లయితే ఇంకా చాలా విషయాలు అలాంటివన్నీ కూడా ఉన్నవి. కాబట్టి మనం నేర్చుకోవలసినటువంటి విషయములు ఏంటంటే ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏమొస్తుందంటే జవాబు వస్తుంది. అందులో ఏమాత్రం కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇంకా 3వ మరి విషయాన్ని చెప్పి మనము ప్రార్థన చేద్దాం. 3వ విషయం ఏంటంటే ప్రార్థన నెరవేర్పు కలగకుండాకు కారణాలు ఏంటి అంటే ప్రార్థన చేస్తుంటారు కదా, ఏమండి ప్రార్థన చేస్తుంటారు కదా, కానీ నెరవేర్పు ఒక్కోసారి కలగదు. కారణాలు ఏంటి, ఎందువల్ల మరి ప్రార్థన నెరవేర్పు కలగట్లేదు? దాని గురించి కూడా 2-3 విషయాలు చెప్పి ప్రార్థన చేయాలి. మొదటగా మనం చూస్తే ఏదో ఒక పాపము నీలో దాగి ఉండుట వలన, ఇది ఒకటి కారణం. చెప్పండి, ఏదో ఒక పాపము మనిషిలో దాగి ఉంటుంది. అసూయ కావచ్చు, గర్వం కావచ్చు, కోపం కావచ్చు, అల్లరి పనులు కావచ్చు, సోమర్తనం కావచ్చు. చెప్పండి, అదే విధముగా ధనాశ కావచ్చు, తిండిపోతుతనం కావచ్చు. ఇలాంటి అన్ని మనలో ఉన్నప్పుడు ఏమవుతున్నాయి అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కసారి త్వరగా నెరవేర్పు రాదు. చెప్పండి, ఏం చేద్దామో చెప్పండి, నెరవేర్పు రాదు. అంటే ఏం చేయాలి? నీలో ఉన్నటువంటి పాపం ఏం చేయాలి చెప్పండి, తీసివేయాలి. నీలో ఉన్నటువంటి పాపం తీసివేయడానికి నీకు శక్తి సరిపోద్దా? సరిపోతుందా? చాలు. అందుకని ఎవరి సహాయం తీసుకోవాలి? మనము దేవుని సహాయం తీసుకోవాలి. మనం ఒక్కోసారి ఏమనుకుంటామంటే ఇది జరగదేమో,
ఈ పని అవ్వదేమో అని మనకి బలహీనం అయిపోతాం. ఏమైపోతాం చెప్పండి? బలహీనం అయిపోతాం. ఆ బలహీనులు అవటమే నువ్వు ఒక్కొక్కరికి వెనక వేయటానికి కారణం అది. అందుకని తండ్రి గారు కూడా మనకు చక్కని శరణాన్ని ఇచ్చారు. ఏంటది? నీ కాబట్టి ఏ పాపం ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలంటే చెప్పండి? తీసివేయాలి. దేవుని సహాయం అడగాలి. ఇక రెండవదిగా మనం చూస్తే అవిశ్వాసము లేక అపనమ్మిక కలిగి ఉండడం. ప్రార్థన నెరవేరకపోవడానికి ఇంకో కారణం ఏంటి? ఏమండి చెప్పండి? అవిశ్వాసము. అయ్యగారు రాసిన రక్షణ పద్యం ఒకటి ఉంటుంది. ఆవగింజంత విశ్వాసమరి ఉన్నా, ఆవగింజంత విశ్వాసమరి ఉన్నా, కొండ కదలి సముద్రాన కూలబడును. ఆవగింజంత చిరుపాపమంటియున్నా, వధువు సంఘమునకెత్తబడుటెట్లు. ఆవగింజంత విశ్వాసం ఉన్నా కానీ కొండలు కదిలి సముద్రాన పడాలంటే పడతాయి అన్నారు. మనము ప్రార్థన చేసినప్పుడు నెరవేర్పు రాకపోవడానికి కారణం ఏంటంటే అపనమ్మిక, అవిశ్వాసము. యేసు ప్రభువారు ఆ సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యుడైనటువంటి పేతురు గారు కూడా ఏమన్నారమ్మా? నేను కూడా చెప్పండి, నేను కూడా. అయితే నడుమన్నాడు, ప్రభు నడుమన్నాడు. పేతురు నావలో నుంచి కాలు ఇప్పుడు ఎక్కడ పెట్టాడంటే సముద్రం మీద పెట్టాడు. ఎక్కడ పెట్టాడండి? సముద్రం మీద పెట్టాడు. నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నడుస్తూ ఉన్నాడు. కానీ ఈలోపు వచ్చేటువంటి అలలు లేక ఈ గాలిని చూసి ఏం చేశాడు మనోడు? భయపడుతున్నాడు. ఏమైపోయి చెప్పండి? మునిగిపోతూ ఉన్నప్పుడు ప్రభువా నన్ను రక్షించు అని ప్రాధేయపడితే ప్రభువా వచ్చి ఆదుకున్నాడు. అంటే దీనిని బట్టి అర్థం అవ్వాల్సింది ఏంటి? ఏమండి? ప్రభుని చూస్తున్నంతసేపు కూడా ఏం చేశాడు చెప్పండి? సముద్రం మీద నడిచాడు. కానీ గాలిని వీటిని చూసినప్పుడు ఏం చేశాడు? మునిగిపోయాడు, భయపడ్డాడు. కాబట్టి ఎవరిని చూసి నడవాలి మనం? దేవుని చూసే ముందుకు అడుగులు వేయాలి. ఏ శ్రమ రాని, ఏ కష్టం రాని, ఏ ఇబ్బంది రాని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనం వెనకడుగు వేయకూడదు. ఈనాడు చాలా మంది ఆత్మహత్య చేయడానికి అదే కారణం. ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ సమస్య నుంచి బయటపడమేమో, ఈ అప్పు నుంచి బయటపడలేమేమో, ఎంతో చక్కగా బ్రతికాము, ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇంకెందుకు అని చాలా మంది ఏం చేస్తున్నారమ్మా? చెప్పండి, ఏం చేస్తున్నారు చెప్పండి? చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు మనకు సహాయంగా ఉన్నాడు. ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటి సమస్యలు, ఎలాంటి చిక్కులై అవి ఏవైనప్పటికీ కూడా దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పండి? ఆదుకునే దేవుడై ఉన్నాడు. కనుక ప్రార్థన నెరవేర్పు రాకపోవటానికి ఏంటంటే ఏదో ఒక పాపం నీలో దాగి ఉండటం ఒక కారణం అయితే,
రెండవది ఏంటి చెప్పండి? నీ అవిశ్వాసము లేక నీ అపనమ్మికే చెప్పండి, అదొక కారణమే. మూడోది ఏంటంటే దేవుడు క్షమించినా కూడా ఇంకా నీ పాపాలని తలంచుకుంటూ ఉండటం. ఒకళ్ళు ఏం చేస్తుంటారు, మాట్లాడలేదు, వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు క్షమించేస్తారు. పాపము చేసినటువంటి స్త్రీ రాళ్లతో పట్టబడినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పండి? క్షమించాడు. ఈ క్షమించిన తర్వాత ఇంకా తను ఏం గుర్తు తెచ్చుకోకూడదు? ఏమ్మా బాబు ఏం గుర్తు తెచ్చుకోకూడదు? క్షమించిన తర్వాత మళ్ళా దాన్ని గుర్తు తెచ్చుకోకూడదు. అలాగే క్షమించాడు. ఇంకా చాలా మందిలో ఉండేది ఏంటంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు లేదా ఏదైనా కొంచెం మరి ఏదో సమస్య ఉన్నప్పుడు, అయ్యో నేను ఆ పాపం చేశానేమో, అందువల్లే నేను ఈ శిక్షను అనుభవిస్తున్నానేమో, అంతేగాని నీ పాపను ఆల్రెడీ దేవుడు చెప్పండి, నీ పాపను ఆల్రెడీ దేవుడు తుడిసివేశాడు. ఇంకా నువ్వు దాని గురించి మళ్ళీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. హల్లెలూయా. జార్జ్ ముల్లర్ అనేటువంటి ఒక భక్తుడు దేవుని యందు చక్కని విశ్వాసం కలిగినటువంటి భక్తుడు ఒక రోజున తన యొక్క రూమ్లో కూర్చుని మరి అలాగా కూర్చుని దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటే అక్కడ సాతాను వచ్చిందంట. ఏమంటే ఎవరు వచ్చారు చెప్పండి? సాతాను వచ్చి, ఓ జార్జ్ ముల్లర్, నా చేతిలో ఏముందో తెలుసా? ఏంటది అని అంటే, నువ్వు చేసిన పాపాలన్నీ కూడా చెప్పండి నా దగ్గర చూడని ఒకసారి అది వదిలితే పెద్ద పేపర్లు వెళ్తున్నంత అన్ని పాపలు రాసుకుంటూ వచ్చాడు. చుట్ట చుట్టూ వేసేసి వదిలితే అలాగే వెళ్ళిపోతే ఒక నవ్వు నవ్వాడంట జార్జ్ ముల్లర్ గారు. ఇవేనా ఇంకేమన్నా ఉన్నాయా? ఇవేనా ఇంకేమన్నా ఉన్నాయా? ఇవేనా ఇంకేమన్నా ఉన్నాయా అని ఒక నవ్వు నవ్వి తన దగ్గర ఉన్నటువంటి రెడ్ ఇంక్, అప్పుడు ఇంక్ పెన్లు వాడేవాడు, రెడ్ ఇంక్ ఒకసారి ఆ పేపర్ మీద ఏం చేశాడమ్మా? పోసేసి అన్నాడు, దేవుడు తన రక్తము చేత చెప్పండి నా పాపములన్నిటిని కొట్టివేశాడు. తన రక్తము చేత అన్ని పాపాలని కొట్టివేశాడు. నాడు యేసు ప్రభువారు సిలువలో మన కొరకు కాల్చిన రక్తం, ఆ రక్తం ఏమైందంటే ప్రతి పాపాన్ని కూడా ఏం చేసింది చెప్పండి? తుడిసిపెట్టేసింది. ఇంకా నువ్వు దేని కొరకు కూడా ఆలోచించవలసిన పని లేదు. నువ్వు అది ఆలోచించుకుంటా ఉంటే నేను ప్రార్థన చేస్తే ఇంకా నా ఫలితం రాదేమో, నేను ప్రార్థనలో ఉంటే నాకు ఇంకా జవాబు రాదేమో అని నీలో ఆలోచన కూడా ఎవరు కల్పిస్తారమ్మా చెప్పండి? కాబట్టి నువ్వేం చేయాలి? అలాంటి ఏమి కూడా నీవు పట్టించుకోకూడదు. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇంకా మనం చూసినట్లయితే నీ అయోగ్యత స్థితిని తలంచుకొనుచు కృంగిపోవటం వలన, నీ అయోగ్య స్థితిని గుర్తు చేసుకోవడం, నీ అయోగ్య స్థితిని తలంచుకొని కురికిపోవడం అంటే సమస్య ఎక్కువైపోయిందే కొంత ఏమైపోతుంది అని అంటే కురికిపోతూ ఉంటారు. ప్రార్థన మీదకి ఆసక్తి రాదు, దేవుని యొక్క సన్నిధిలోనికి ఆసక్తి రాదు. కృంగిపోతూ నలిగిపోతూ ఉండటం చేత చెప్పండి ప్రార్థన చేసుకోవటానికి నీకు ఆసక్తి రాదు. మరి అలాంటి టైంలో ఎలా ఉండాలి? నీకు ఎలా ఉండాలి చెప్పండి? నీకున్నటువంటి అయోగ్యమైనటువంటి స్థితిని ఏం చేయాలంటే అసలు పట్టించుకోకూడదు, కృంగిపోకూడదు. దేవుని కొరకు ఏం చేయాలంటే నీవు కన్నీరు కార్చే వారిగా ఉండాలి. సన్నిధిలో సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి.
దేవునికి మహిమ కలుగును గాక. నీవు కృంగిపోకూడదు, నలిగిపోకూడదు. దేవుని సన్నిధిలో మోకరించు, దేవుని సన్నిధిలో మోకరించు. సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కలుగు, సమస్తమైన కీడులన్నీ కలుగు. అందుకనే సన్నిధి గదిలో నీవు కూర్చోవాలి, సన్నిధిలోనే ఉండాలి, ప్రార్థనలోనే ఉండాలి. ప్రార్థనకు సమయం, ప్రార్థన కొరకు సమయం. ఇంకొక మనం 5వ చూసి మనము ఈ కార్యక్రమాన్ని మనము ముగిద్దాం. 5వదిగా మనం చూస్తే ప్రార్థనకు కొన్ని పర్యాయములు జవాబు ఆలస్యమగును. ఒక్కోసారి మనం చేసే ప్రార్థనకు ఏమండి ఆ జవాబు అంటే ఏమవుతుంది చెప్పండి? ఆలస్యం అవుతుంది. మనం చేసే ప్రార్థన చేస్తారు మీరు ఆల్రెడీ, కానీ జవాబు ఏమవుతుంది? ఆలస్యం అవుతుంది. దైవజనులు చెప్పారు, ఎందుకంటే మనం చేయు ప్రార్థనలు 2వ ఆకాశము దాటి 3వ ఆకాశములోని దేవుని సింహాసనం దగ్గర చేరాలన్నారు. ఏమో చెప్పండి ఏ బాబు, ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలంట చెప్పండి? 2వ ఆకాశం దాటి 3వ ఆకాశంలో ఉన్నటువంటి దేవుని సన్నిధికి చేరాలి అని అన్నారు దైవజనుడు. కనుక కొంచెం ఆలస్యం అవ్వచ్చు. ఈ లోపు నువ్వేం అవ్వకూడదు, నిరుత్సాహపడకూడదు. మీరు చేస్తారు ఆల్రెడీ ప్రార్థన, మీకు అవసరం ఎందుకు చేస్తారు. ఓకే, దట్స్ ఆల్. దేవుడు జవాబు ఇచ్చే వరకు ఏం చేయాలి? మనము ఎదురు చూడాలి. జవాబు ఇచ్చే వరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని యొక్క వాక్యం వినుచున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరెప్పుడు కూడా ఎలా ఉండాలి అని అంటే చెప్పండి, ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణాలు వీటిని మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఓ, ఈ కారణం వల్ల నాకు జవాబు రావట్లేదు, ఇంకా లేకపోతే ఈ కారణం వల్ల నాకు ఇంకా జవాబు సమాధానం రావట్లేదా అని మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు చివరిగా మీరు మాట్లాడవలసినటువంటి పలుకులు, ప్రార్థన మరి ముగింపు చేసేటప్పుడు తప్పనిసరిగా మీరు మాట్లాడవలసినటువంటి ఒక పలుకులు ఒకటి చెప్పి ప్రార్థన చేద్దాం. ఒకటి, త్వరలో వచ్చుచున్న యేసు ప్రభువు అంటే ప్రభువు త్వరలో వస్తూ ఉన్నాడు, త్వరగా ప్రభువు వస్తూ ఉన్నాడు అని నీవు ఆ విధంగా సిద్ధపడి ఉండాలి. ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడని నీవు నమ్మకం కలిగి ఉండాలి. మనము చివరి గడియల్లో ఉన్నాం, చివరి గడియల్లో ఉన్నాం. ఎనీ టైం ప్రభు ఏం చేస్తారు? బాబు ఖచ్చితంగా వస్తారు. ఇప్పటి నుంచో చెప్తున్నారు కదా, ఇంకా ఆలస్యం చేస్తారనేటువంటి అవిశ్వాస ధోరణి అనేటువంటిది నీకు ఉండరాదు. ఖచ్చితంగా ఆయన వస్తారు. రెండవది ఏంటంటే, త్వరలో వచ్చి విశ్వాసులు అనేటువంటి సంఘాన్ని పెండ్లి కుమార్తెను ఆయన ఖచ్చితంగా కొనిపోబడతాడు. ఆ గుంపులో మనం ఉండాలి. విశ్వాసులు అనేటువంటి పెండ్లి కుమార్తె గుంపులో ఉండాలి మనం. ఖచ్చితంగా ఎత్తబడతామనేటువంటి గుంపులో ఏం చేయాలి చెప్పండి? మనము ఉండాలి. ఖచ్చితంగా మనం ఉండాలి. ఇక మూడవదిగా చూస్తే, పూర్వము ఈ భూమి మీదకి వదకు తేబడిన గొర్రె పిల్ల వలె వచ్చి ఇప్పుడు పెండ్లి కుమారుడుగా వచ్చుచూ ఉన్నాడు దేవుడు. పూర్వం ఎలా వచ్చాడు? 2000 సంవత్సరాలకు పూర్వం ఎలా వచ్చాడము? వదకు తేబడిన గొర్రె పిల్ల వలె వచ్చాడు. మరి ఇప్పుడు ఎలా వస్తాడు? మరి చెప్పండి, ఎలా వస్తాడు చెప్పండి? పెండ్లి కుమారుడు వలె వస్తాడు. వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము
స్తుతి కలుగును గాక. కనుక దేవుని యొక్క వాక్యం గురించినటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థనలో మొదటి రోజు ఏకీపించినటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నింటినీ కూడా జ్ఞాపకం ఉంచుకొని చెప్పండి. మొదటిగా ఏం చెప్పని చెప్పండి. దేవుడు మన ప్రార్థనలకు చెప్పండి ఖచ్చితంగా ఏమిస్తాడు? జవాబు ఇస్తాడు. దానికి సంబంధించినటువంటి కొన్ని వాగ్దానాలను మనం చూసాము. మూడవదిగా చెప్పండి, ఆయన ఒకవేళ సమాధానం రాకపోవటానికి గల కారణాలు కొన్ని సంగతులు కూడా మీకు తెలియజేశాను. చెప్పండి. మరి ముగింపులో దేవుని యొక్క రాకడ అతి త్వరగా ఉండాలి. దాని కొరకు మనము సిద్ధపడి ఉండాలి. దాని కొరకు మనము సిద్ధపడి ఉండాలి. ప్రభు రాకడకు మనము పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఆయన రాకడకు సిద్ధపడేటువంటి ధన్యత ప్రభు కూడి మీకెల్లరకును అనుగ్రహించును గాక. దేవుడు ఈ మాటలను మన వెనుకలో దీవించును గాక.